శ్రీకాస్త్రం హరే కృష్ణ జై శ్రీరామ. భాస్కరుడు ప్రచండు అవుతున్నాడు. శక్తి మళ్ళా కూడా మెల్లిమెల్లిగా తగ్గుతుంటుంది. బట్ అయినా ఆయన స్మరించాం కాబట్టి, పంచభూతాలు తల్లిదండ్రులు కాబట్టి, ఆయన శరణ వేయడం కాబట్టి, ఆ కిరణాలు ఆయన యొక్క శక్తి కూడా మనకి అపకారం చేయదు, శక్తిని ఇస్తుంది, సందేహం లేదు. హరే కృష్ణ. హే ఆదిత్య, నీ కీర్తించడం నాకు ఎంత ఇష్టమో. పరమేశ్వర, ప్రత్యక్ష దైవానికి నమస్కారం. అతి ప్రేమగా, అతి వినయంగా నీకు నమస్కారం పెడితే కరిగిపోయే తండ్రి, కోరికలు తీర్చే తండ్రి, నేను ఎరుంగుదను. హరే కృష్ణ. నేను నాకు ఈత రాదు. మా ఇంటి ఎదురుకుండా తుల్లో ఉండేవాళ్ళం. ఇంటి ఎదురుకుండా పెద్ద ఏరు, కులం చాలా పెద్ద ప్రవహించే తాండవ లేదంట. అది డైరెక్ట్ పెంటకోట సముద్రం వెళ్ళిపోతుంది. కానీ లోతు అది ఉంటుంది, కొంచెం వైడ్ బాగుంటుంది. సుమారుగా 300 ఫీట్ వెడల్పు, పొడుగు చాలా పొడుగు ఉంటుంది. అది చెప్పలేను. అయితే నేను అప్పుడప్పుడు వర్షాలు పడినప్పుడు నీరు ఎలా వస్తుందో మనం అలాగే వస్తుంటే నేను ఈత నేర్చుకోవడానికి వెళ్తుండేవాడిని. సరదాగా నేర్చుకుని కొంచెం జస్ట్ ఒక 20 ఫీట్లు అలా వెళ్ళిపోతుండేవాడిని. ఈత కొట్టి మీద మొత్తం మీద అలా నేర్చుకుంటుంటే ఒకరోజు ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడింది. అందరికీ సహజం అది. ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటే డబ్బులు తగ్గితే సహజం. అలాగే ఒడ్డుకు వచ్చిన తర్వాతే నీళ్ళు తాగేసాను. కొట్టలేకపోయాను, శ్వాస అందలేదు, తెలియలేదు, టిక్స్ తెలియదు. మొత్తం మీద ఒడ్డు మీద ఎలా పడిపోతూ ఉంటే ఎందుకో తెలియదు, ఆ రాళ్ళ సందుల్లో వేళ్ళు దూరి అలా ఆపాను. ఆ నీరు ప్రవహించి నీరు అలా ఒడ్డుకి లేపింది. మళ్ళీ ఎక్కేసాను, తెలియదు. అది ఒక ఇన్సిడెంట్. నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్, నేను సరదాగా నేర్చుకున్నాను వెళ్ళేటప్పుడు సూర్య భగవాన్ని, ఆయన పాదాలు చక్కగా చెప్తున్నాను. ఇవన్నీ సత్యాలు, అబద్ధంలో సంస్థ నాకు లేదు. నేను దైవబలం ఎంత గొప్పదో చెప్తున్నాను. ఆయన దండం పెట్టుకుని జై శ్రీ సూర్యనారాయణ భగవాన్ పరమాత్మని దండం పెట్టుకుని ఈత కొట్టు వెళ్తున్నాను. సరే, మామూలుగా కొంచెం ఆడుకున్నాను. ఆ చేపలు మట్టగడస, ఆ చేపలు బొచ్చులు పట్టుకుని ఆడుకుంటాను. చేపలు పట్టుకుని తెచ్చి ఇంట్లో నూతులో వేసేవాడు. అలాగా సరదాగా. అయితే మళ్ళీ వచ్చేస్తున్నాను, ఈత కొట్టుకు వస్తున్నాను. నాకు ఎందుకు ఊపిరి ఆడలేదు, నేను చచ్చిపోతున్నాను తెలుసు, నేను చనిపోతున్నాను తెలుసు. ఎందుకో తెలియదు, అలా 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 వెళ్ళిపోతున్నాను. సడన్గా లేచాను, నీళ్ళలోనే లేచాను. అలాగా ఒడిగిలి బతికాను. కారణం ఆయన పెట్టిన భిక్ష. ఎస్, ఎప్పుడైనా సరే మన భగవంతుడు దండం పెట్టి వెళ్తే, ఎందుకంటే ఆయన్ని నమ్మిన వాడికి నమ్మినంత. ఇంక నేను నో వర్డ్స్, ఈ నో కాపాడాడు ఆయన. అందుకనే జన్మ భగవంతుడికి అర్పితం. ఈ మనోజన్మ రాదు. నేను చచ్చిపోతే ఏం చేయలేను కదా, శవమై పడుంటే నేనేం అడగలను, ఏం చేయగలను? బతికుండగానే భగవత్ సాక్షాత్కారం. ఈ శరీరం జన్మానికి ఇచ్చేసాను. నీ పాదాల మీద అన్నది, నన్ను కాపాడే బాధ్యత నీది. నా బ్రహ్మచర్యానికి విఘాతం, పరమేశ్వర ఆటంకాలు కలగని ఆయన చేసావు, నాకు అండగా ఉండాలి మీ అల్లుడుగా. ఓకేనా? జై ఆదిత్య. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. దేవతల్లోకి వెళ్ళా, సకల ముక్కోటి దేవతల్లోకి వెళ్ళా, కర్మసాక్షి, జగన్నేత్రమూర్తి, ప్రత్యక్ష దైవం సూర్యభగవాన్. పూర్వం సంతానం కలగాలన్నా, సంతానమే కాదు, ఏదన్నా వర్షాలు కావాలన్నా, ఏ కోరికలు ఫలించాలన్నా, మనకైనా సరే యజ్ఞమే చేయమని చెప్పిన శాస్త్రం.
దాని ఖర్చుతో కూడుకున్నది. యజ్ఞం శాస్త్రోక్తమై ఉండాలి. బీజాక్షరాలతో శాస్త్ర సమ్మతంగా, వేద సమ్మతంగా ఎప్పుడైతే చేస్తామో, యాగాదులు చేస్తామో ఆ కోరికలు సత్ఫలితాలు ఇస్తాయి. శీఘ్రంగా ఇస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే అగ్నిలో పోస్తామో అది ఇమీడియట్గా వెళ్ళిపోతుంది పైకి, పంచభూతాలకు వెళ్ళిపోవాలి, స్వీకరించేస్తాను. పంచభూతాలు దైవాలు, పంచభూతాలకు పడతాయని అగ్ని నుంచి అన్నీ పుట్టాయి. అగ్ని లేకపోతే లేదు, వెలుగు లేకపోతే ఏం పుట్టవు, ఏమీ లేవు. వెలుగులోంచి అన్నీ వచ్చాయి. అందువల్ల ప్రత్యక్ష దైవం ఆయన. ఖచ్చితంగా ఆయన ఆరాధిస్తే వెంటనే సత్ఫలితాలు ఉంటాయి, శీఘ్రంగా ఉంటాయి. అగస్త్య మహాముని చెప్పిందే ఆదిత్య హృదయం. దాని ఫలితం అంతా ఇంత కాదు. అది అందుకని కర్మసాక్షి జగనెత్తి ఉంటున్నాను. ఫలితాలు కావాలంటే ఆయన ఆరాధించాలి అని చెప్తున్నాను. నాకు హిమాలయాలు అంటే ఎంత ఇష్టమో. నా శివుడు అక్కడ ఉంటాడు కదా. తల్లి అమ్మ హిమగిరి తనయి, చిట్టి తల్లి, బుజ్జి తల్లి, బంగారు తల్లి, మా అమ్మ పార్వతి, గంగా గౌరీ ఈశ్వరుడు అంటే నాకు ఇష్టం. ఆయన శ్రీమన్నారాయణ కాబట్టి ఆయన ఆత్మ, శ్రీమన్నారాయణ ఆత్మే శివుడు, శివుడు ఆత్మే శ్రీమన్నారాయణ. ఇద్దరికి భేదం లేదు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇద్దరికి భేదం లేని జ్ఞానం మనకు రాదు. మూర్ఖత్వం. ఇద్దరు వేరనుకోవటం మూర్ఖత్వం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మూల విరాట్ విశ్వరూపం చూపిస్తాడు కదా. విశ్వరూప సందర్శన యోగం భాగ్యాన్ని ఎవరికి సాధ్యం కాలేదు. చూడు అవకాశం లేదు. అర్జునుడికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే నిష్కల్మషుడు అర్జునుడు భగవాన్. బయట ఏమొస్తుందో లోపల అదే ఉంటుంది. అంతటి అతి భక్తి పరాయణుడే. కృష్ణుడు అంటే అంత ఇష్టం. గర్వం లేనివాడు. ఇంకా నేను వర్ణించలేను, వేరే విషయం. ఇంకా నేను చెప్పలేను. అలాంటి వాడికి చూపించాలనుకున్నాడు ఒకసారి నా అది కూడా కృష్ణ భగవానుడు వాంటెడ్లీ కాదు. ఆయన సంకల్పంలో కూడా, అర్జున భగవానుడి సంకల్పంలో కూడా చూడాలని, లేకపోతే ఆ కోరిక లేనిది ఆయన ఎందుకు అవకాశం ఇవ్వడు కదా. బిట్వీన్ కలిస్తేనే చూడలేకపోయాడు. ఇప్పుడు సూర్యభవన్ ఎంతసేపు చూడగలను? ఒక సెకండ్ చూడగలను, 2 సెకండ్లు చూడగలను వల్ల కళ్ళు కనపడుతున్నాం. మరి అలాంటిది ఈ ఆకాశాన్ని కడుపుగా కలిగిన వాడు కృష్ణ పరమాత్ముడు. ఆకాశాన్ని ఉదరంగా కలిగి ఉన్నవాడు. ఈ గ్రహాలు, ఈ గోళాలన్నీ కూడా లోపల, మనం కూడా లోపలే ఉన్నాం ఉదరంలో. దీన్ని బట్టి ఎన్ని అవతారాలు ఉంటాయి, ఎన్ని తలకాయలు ఉంటాయి. ఎంత గొప్పవాడు వర్ణించగల. అర్జున భగవానుడికి మైండ్ బ్లాక్ అయిపోయి సొమ్మసిలి పడిపోయాడు. అలాంటి పరిస్థితి. అందువల్ల ఆ అవతారాల్లోనే అనేక అవతారాలని గమనించగలుగుతాం. అందుకనే భగవంతుడు ఒక్కడే, అనేక నామాలు, అనేక రూపాలు. మన హిందూ ధర్మాల్లో దేవతలు అనేకం అని చెప్పి అంటూ ఉంటారు చాలామంది. ఎస్, అనేక రూపాల్లో ఉంటారని చెప్పి అదే ఉదాహరణ. మనం ఎన్ని రకాలైన మన అన్నాన్ని వండుకోవచ్చు. పులిహార, దద్దోజనం, పాయసాన్నం, ఇలా రకరకాలుగా అన్నం, రకరకాలుగా. అలాగే భగవంతుడు కూడా అనేక నామాల్లో, అనేక రూపాల్లో ఉంటాడు. మనకి మొత్తనివ్వడు, మొత్తది కూడా అది అన్నమాట. Thank you, my friends. Hare Krishna.
జై శ్రీమన్. నెక్స్ట్ ఫింగర్ ఎక్సర్సైజెస్, జై శ్రీమన్.